3000 పందెం. 3500. పందాలు వేసుకుంటానండి. పైకి చూడండి ఒకసారి. ఎవడు సర్కస్ చేస్తాడు? కాదు, సూసైడ్. నా పెన్ను అతను దూకుతాడని 4000. 5000 పందెం అతను దూకడని. అరే బాబు, నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందెంలో పెట్టాను, దయచేసి దూకరా. మీరు కొట్టుకోగలరా? నన్ను మనశ్శాంతిగా చావనివ్వండిరా. ఎరా వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి దూక్కొని వస్తా దూకరా బాబు. నేను కూర్చుంటాను గాని ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ట్రై చేస్తున్నా అన్న. మరి ఎందుకు ఆగిపోయావు? ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయంగా ఉందన్నా. భయపడేవాడు ఎందుకు చావడం? నేను లవ్ లో ఫెయిల్ అయినా, అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా తన ముగ్గురుతో వెళ్ళిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించావా? ప్రేమ యూనివర్సల్ అన్నా, ఎవడ పిల్లం అయితే ఏంటి, నువ్వు ఉంచుకునేది ఏంటి? కథలకు దగ్గరకు వచ్చాడు, ముందు నేను తోసేస్తాను. సరే గాని ఇక్కడి నుంచి దూకేవనుకో తల పగిలి చేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదనుకో అప్పుడు ఏం చేస్తావు? నీ తాడుతో ఉరేసుకుని చచ్చిపోతా. అప్పుడు సావలేదంటే? మాకు తెలియదేటి, ఈ కత్తితో పిక్క కసకస కోసం చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? ఎలా మాకు అమ్మదం బొరలేదేటి, ఇదిగో విషయం, ఇది తాగి చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? బాంబు ఉందిగా. ఏంటి చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనబడలేదు. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలోనే ఉంది. నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగిస్తే పేలిపోద్ది. అయ్యా, అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరు ఏంటి బాబు? ఎక్కడున్నా టికెట్?